మనందరికీ ఒకే రకమైన బాడీ టైప్, ఫేషియల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే ఎందుకు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తారు? వాళ్ళను మిగతా వారికంటే అట్రాక్టివ్‌గా మార్చే థింగ్స్ ఏంటి? ఆకర్షణ అంటే కేవలం లుక్స్, ఖరీదైన బట్టలు, మంచి ఫేషియల్ ఫీచర్సేనా? లేక మనం మాట్లాడే విధానం, ఆలోచించే ఆలోచనలు, ప్రవర్తించే తీరు కూడా మనల్ని ప్రత్యేకంగా నిలిచేలా చేస్తాయా? కొంతమందిని మాత్రమే ఆకర్షణీయంగా చేసే 6 ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. కొంతమందిని మాత్రమే ప్రత్యేకంగా చూపించే అంశాలలో మొదటిది వచ్చేసి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది ఒక వ్యక్తిని అత్యంత ఆకర్షణీయంగా చేసే ఒక లక్షణం. ఎవరైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో వాళ్ళను అందరూ ప్రత్యేకంగా చూస్తారు. అయితే కాన్ఫిడెన్స్ అంటే చలాకీగా అందరిలో మాట్లాడడమే కాదు. కొన్నిసార్లు మన వర్త్ ఏంటో తెలుసుకొని క్వైట్‌గా మన పని మనం చేసుకుంటూ పోవడం కూడా కాన్ఫిడెన్సే. నెంబర్ 2, యూనిక్‌నెస్, ప్రత్యేకంగా ఉండడం. చాలామంది అట్రాక్టివ్‌గా ఉండడం అంటే అట్రాక్టివ్‌గా ఉన్న వాళ్ళలా మారడం అనుకుంటారు. అలా మాట్లాడితే బావుంటుంది, ఇలా ఉంటే నచ్చుతుంది అని. కానీ నిజం ఏంటి అంటే మన ప్రత్యేకతే మనల్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నా మన ఆలోచనల్ని, మన ఇష్టాల్ని, మన వ్యక్తిత్వాన్ని కాపీ చేయలేరు. బహుశా 1 లేదా 2 తప్ప. సో యూనిక్‌గా ఉండడం మిమ్మల్ని అట్రాక్టివ్‌గా మారుస్తుంది. నెంబర్ 3, కైండ్‌నెస్, దయ. దయ చూపిస్తే మనల్ని ఎవరూ పట్టించుకోరు. అది మన బలహీనత అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి దయ చూపించడానికి కూడా బౌండరీస్ ఉంటాయి. అవసరమైనప్పుడు చేయగలిగినంత సహాయం చేయడం, ఎదుటివారి బాధను తక్కువగా చూడకుండా ఉండడం, అవసరం లేని చోట కఠినంగా ఉండకుండా ఉండడం, ఇవన్నీ కైండ్‌నెస్ కింద వస్తాయి. కైండ్‌నెస్‌గా ఉండడం భద్రతను, నమ్మకాన్ని, విలువైన భావనను కలిగిస్తుంది మరియు అట్రాక్టివ్‌గా మారుస్తుంది. నెంబర్ 4, సెన్స్ ఆఫ్ హ్యూమర్, హాస్యం. ఈ రోజుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా తయారయింది అంటే ఇతరులను అవమానించడం, సెన్సిటివ్ విషయాలపై నవ్వడం, ఎదుటివారి లోపాలను జోక్ చేయడం. కానీ నిజమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే చిన్న చిన్న విషయాలను లైట్‌గా తీసుకోవడం, క్లిష్టమైన పరిస్థితుల్లో నవ్వగలగడం, ఎదుటివారి భావాలను గాయపరచకుండా నవ్వించడం. హాస్యం ఉన్న వ్యక్తులతో కష్టాలు కొంచెం తేలిగ్గా అనిపిస్తాయి. అలాంటి వ్యక్తుల్ని అట్రాక్టివ్‌గా మారుస్తాయి. నెంబర్ 5, అవైలబిలిటీ, అందుబాటులో ఉండడం. అవైలబిలిటీ అంటే ఎప్పుడూ ఫ్రీగా ఉండడం కాదు. మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది. ఎంత దూరంగా ఉంటే అంత విలువిస్తారు, అంత మంచిది అని. కానీ నిజానికి అవైలబుల్‌గా ఉండడం అనేది అట్రాక్టివ్‌నెస్‌నే కాదు, ఎదుటివారికి భద్రతను పెంచుతుంది. కష్టం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు భావోద్వేగంగా, మానసికంగా అందుబాటులో ఉండడం మీ విలువను పెంచుతుంది. అయితే పరిపక్వతతో కూడిన అవైలబిలిటీ ఉండాలి. మన అవసరాలని పక్కన పెట్టడం, ప్రతిదానికి యెస్ చెప్పడం, ఎప్పుడూ అందుబాటులో ఉండడం నిజమైన పరిపక్వత కాదు. కాబట్టి పరిపక్వతతో కూడిన అవైలబిలిటీ అనేది మిమ్మల్ని అట్రాక్టివ్‌గా మారుస్తుంది. ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ కేర్. వాళ్ళపై వాళ్ళు శ్రద్ధ పెట్టుకోవడం. చాలా మందికి సెల్ఫ్ కేర్ అంటే ఖరీదైన వస్తువులు కొనడం, ట్రావెల్ చేయడం, స్పాలకు వెళ్ళడం అనుకుంటారు. నిజానికి సెల్ఫ్ కేర్ అనేది బయటకు కనిపించదు. ఆరోగ్యంగా, మనశ్శాంతిగా మన బౌండరీస్‌ని మనం గౌరవించడం, శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం, మనసు నొచ్చుకునే చోట నో చెప్పడం, సెల్ఫ్ కేర్ ఉన్న చోట సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అదే మనల్ని అట్రాక్టివ్‌గా మారుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కొంతమందిని మాత్రమే ప్రత్యేకంగా చూపే ఒక 6 రకాల అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.